నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికకు ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికకు దివ్యాంగులు వారి సమస్యను జిల్లా కలెక్టర్ కు ఆర్జీలు ఇవ్వాలని ప్రజా వేదికకు రావడంతో అది గమనించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి దివ్యాంగులకు నేనున్నానంటూ వారి వద్దకు వెళ్లి వారి సమస్యను ఓర్పు సహనంతో విని అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తూ వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడున్న అధికారులకు తెలియజేస్తూ మీరు చింతించాల్సిన అవసరం లేదని మీ సమస్య నా సమస్యగా భావించి పరిష్కార మార్గం చేస్తానని వారికి భరోసా కల్పించారు. వెంటనే జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలకు దివ్యాంగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కలెక్టర్ మేము ఎప్పుడు చూడలేదని, మాకు సమస్య వచ్చిందంటే కర్నూలు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ సమస్య పరిష్కారం అవుతుందో లేదో అనే రీతిలో ఉండేవాళ్ళమని, కానీ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మా సమస్యకు తెలుపగానే వెంటనే పరిష్కార మార్గం చేస్తానని చెప్పడంతో మాకు సంతోషంగా ఉందని తెలిపారు. షాప్ పెట్టుకుంటావు లోన్ కావాలి అంతేనా? మెడికల్ బోర్డు వాళ్ళ దగ్గర రావాలమ్మా. మెడికల్ బోర్డు నంద్యాల హాస్పిటల్లో మెడికల్ బోర్డు ముగ్గురు నలుగురు డాక్టర్స్ చూస్తారు, గురువారు రాస్తారు. ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము వచ్చారా అయితే పర్వాలేదు. ఆ సర్టిఫికేట్ వస్తుంది, అందులో ఎలిజిబుల్ అంటే ఆటోమేటిక్గా 80% ఫైన్ రావాలి. ఫోన్ చేస్తాను. చూసుకోమ్మా, జాగ్రత్త చూసుకో. మెడికల్ నెంబర్ ఈ బాబులు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర నేనే పైనుంచి రాదని చెప్తున్నారు కానీ సచివాలయం కాడికి సేవ కాడికి పెడుతూనే ఉన్నాం మేడం. నిజం మేడం, 4 ఏళ్ళ నుంచి పెట్టినా మేడం. ఫస్ట్ ప్రాపర్టీ అన్నారు మేడం, మాకు కాలేదు, క్యాన్సిల్ మాకు ఉండే ఇల్లు తప్ప ఏం లేదు.